కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఫీజు బకాయిలతో విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడాది సంబరాలు చేసుకుంటుందని విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఫీజుల పోరు సదస్సుకు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో బడ్జెట్ను ఏ పథకాలపై ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర జరుగుతున్నాయి. ఖబర్దార్, ఫీజు రియంబర్స్మెంట్ పథకం జోలికి వస్తే వారు ఎవరిని వదిలిపెట్టాము. రాష్ట్రంలో అనుకోని సంఘటనలు జరుగుతాయని చెప్పి తెలుస్తున్నారు. ఇదే వైఖరి కొనసాగితే రాష్ట్రంలో తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే రైతులు తిరుగుబాటు చేసారు, ఇక తిరుగుబాటు విద్యార్థుల నుంచి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మర్యాద చెప్తున్నాం, మీరు దయచేసి చొరవ తీసుకొని ఫీజుల బకాయిలు పెద్ద 4,000 కోట్లు రివ్యూ దశల వారీ వచ్చినా ఇప్పటికి అయిపోతుంది.